ఏమైందిరా ల్యాండ్ సంగతి? ఏమ్రా పాగల్ గానివా? కమర్షియల్ ఏరియాలో ల్యాండ్ పెట్టుకొని అమ్మనంటో వెంట్రా. అందులో నా భార్య సమాధి ఉంది, అమ్మలేను. చచ్చిన దానికోసం చావు తెచ్చుకోకు. డబ్బులు తీసుకో, సంతకం పెట్టు. నా వల్ల కాదు. సంతకం పెడతావా లేకపోతే నీ పెళ్ళం సమాధి పక్కనే కొడుకు సమాధి కడతావా? ఎవర్రా ఇక్కడ ఈ కిల్లర్ కృష్ణ మోసం చేసే దమ్మె ఉడుకుందిరా? ఎవరిని చంపుతానని బెదిరించి మా నాన్నని మోసం చేసావో ఆ చావుని నేనే. బచ్చగాడివి, నీ అమ్మ సమాధి పక్కనే నీది. ప్రాబ్లం నీది నాది, మనం ఇద్దరం మాట్లాడుకుందాం పద, నీకో సినిమా చూపిస్తా. నా దారి కడ్డొచ్చిన వాళ్ళని ఎవ్వరినీ బ్రతకనివ్వలేదు. పట్టాలపై కలెక్టర్ ఏం చూపిస్తుండ్రా? చెరువులో తేలిన రియల్టర్, వీళ్ళందరూ నాకు నా దారికి అడ్డొచ్చిన వాళ్ళే. ఇలాగే ఇంకెవ్వరిని మోసం చేయాలని చూసినా ఈ వీడియో ప్రతి న్యూస్ ఛానల్లో టెలికాస్ట్ అవుతుంది. డీలోకే పదండ్రా. ఏమైందన్నా? బచ్చాగంటూ పెట్టుకుంటే బట్టలు ఊడిపోతాయి. అమ్మ సమాధిరా? నీకు లేదా అమ్మ? నాకు లేదా? వీడికి లేదా? పోనీరా, వదిలేద్దాం. రండి. కాపాడన్నా, వద్దన్నా 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 వద్దన్నా. శవం తీసుకెళ్ళి పట్టాల మీద పడేయండి. కొత్తగా ఉంటుంది. చూపంట్రా. ఇతని పేరు కృష్ణనా, సెట్లో కొత్తగా జాయిన్ అయ్యాడు. మంచోడనా? ఇంకోసారి కనిపించినప్పుడు తల దించుకొని వెళ్ళాల. తేడా వచ్చిందనుకో నా కొడక కళ్ళు పీకేస్తా. ఎలా ఏం హీరో, ఏం చెప్పాడు ఎస్ఐ? మూసుకెళ్ళమన్నాడా? రేయ్, ఈ ఊళ్ళో మమ్మల్ని ఎదిరించి నిలబడిన చరిత్ర ఎవ్వడికి లేదురా. ఏంట్రా, నువ్వేమన్నా పెద్ద పూడింగ్ అనుకుంటున్నావా? షెట్ నాది, ఇంకోసారి షెట్ వైపుకి వచ్చావనుకో ఎట్టమ్మేస్తా. చూడదావు సార్ అంకు, నా కొడుకుని వదలన్నా. ఈ నా కొడుకు నా మీదే చేసాడు. చూడు, దయాకర్ మర్డర్ కేసు ఇప్పుడిప్పుడే చల్లబడుతోంది, జాగ్రత్త. భాయ్, వాళ్ళు బాంబులతో అటాక్ చేశారంటే వాళ్ళు ఖచ్చితంగా ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ ఉన్నోళ్ళు ఉంటారు భాయ్. అయినా వాళ్ళకి మన మీద పగెందుకుంటుంది భాయ్? మనం చేస్తున్నది పత్తి వ్యాపారం కాదు, మాఫియా. మనం చంపిన వాళ్ళ తాలూకెవరో పగ పెంచుకొని వీళ్లతో చేతులు కలుపుంటారు. రైట్, మీరెళ్ళి ఆ పనిలో ఉండండి. అలాగే భాయ్. గో అండ్ ఫైండ్ హిమ్. భాయ్, ఇక్కడ మన నెట్వర్క్ మొదలు పెడదాం అనుకుంటే వాడెవడో మధ్యలోనే నాశనం చేసేసాడు. ఇప్పుడు ఏం చేద్దాం భాయ్? అది అర్థం కావట్లేదు జావేద్. ఒకటి మాత్రం నిజం, మనం వేసే ప్రతి అడుగు వాడికి తెలిసిపోతోంది. అవును బాయ్, వాడు మిమ్మల్ని చంపడానికి
పెద్ద నెట్వర్కే ప్లాన్ చేస్తున్నాడు అనిపిస్తుంది. ఎందుకైనా మంచిది మనం కొంచెం అలర్ట్గా ఉండాలి. అదృష్టవంతులు తప్పించుకున్నారన్నా. కిస్మత్ లేదురా కొడుకులకి. ఈ క్షణంలో ఇక్కడే అయితే సుఖంగా చచ్చేవాళ్ళు, కానీ ప్రాణాలు చేతిలో పెట్టుకొని పరిగెత్తి పరిగెత్తి దునియాలోనే నరకం చూసి కుక్క చావు చావాలని వాళ్ళ జిందగీలో రాసి పెట్టిందిరా.